అధ్యక్ష, ఫస్ట్ ఏదైతే మీరు విశాఖ డైరీ అన్నారో దాని మీద ఇక్కడ డిస్కషన్ అయ్యింది. మీ ఆధ్వర్యంలో శాసనసభ కమిటీ కూడా వేశాం. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏం యాక్షన్ తీసుకుంటాం మొన్న కూడా తమతో చెప్పాను. కమిటీ కొద్దిగా తొందరగా బాగా పనిచేసినట్టు చేయమని చెప్పి కూడా మీకు చెప్పాం అధ్యక్ష. ఇక మనకి నంద్యాల విజయ డైరీ అధ్యక్ష, ఈ సహకార చట్టం కింద 1983లో అప్పటి ముఖ్యమంత్రి మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి చేతుల మీదకి ఇది ప్రారంభించారు. చిన్నది ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక 300 కోట్లు టర్నోవర్ కూడా వచ్చింది అధ్యక్ష. దీని మీద నేను మంత్రిగా అయిన తర్వాత శాసనసభ్యురాలు అఖిల ప్రియ గారు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష. అక్కడ మనకి ఈ నెయ్యిని అధిక రేటుకు కొంటున్నారని, ఏదైతే మిషనరీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేట్లకు కొన్నారని, బొగ్గు కొనుగోలులో కూడా చాలా అవకతవకలు జరిగాయని, దీని అన్నింటికీ మించి 29/3 అంటే ఏదైతే బైలా ఉందో ఎలక్షన్ లేకుండా చైర్మన్ కంటిన్యూ అవుతున్నారని, పద్ధతి లేకుండా కొంతమంది డైరెక్టర్లని తొలగించేస్తున్నారని, ఎవరైతే కార్మికులు ఈ అవకతవకల గురించి అడుగుతుంటే ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళకి శాలరీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఈ కంప్లైంట్స్ అన్నీ వచ్చిన వెంటనే నేను ఒక 2 సీనియర్ ఆఫీసులకు చెప్పి ఒక ఎంక్వైరీ కూడా వేశాను. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వస్తుంది. అయితే గౌరవ శాసనసభ్యురాలు ఎంక్వైరీ సరిగా జరగడం లేదన్నారు. దాని మీద కూడా దృష్టి పెడతాను. ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు ఎంక్వైరీ సరిగా చేయకపోతే మళ్ళీ అధికారులు మార్చడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా చూసి ఒకవేళ ఏ రకంగా చేస్తున్నారో చూసి మంచి అధికారులకు అవసరం ఉంటే వేసి దీని మీద డీటెయిల్గా రిపోర్ట్ తెప్పించుకొని తప్పనిసరిగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన. ఏదైతే తెలంగాణలో మూతపడిపోయినటువంటి డైరీ పేరుతో లావాదేవీలు చేస్తున్నారని చెప్పి గౌరవ సభ్యురాలు చెప్పారు. అది మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే ఏదైతే వాళ్ళు లీజుకి తీసుకున్నారో సబ్లీజ్కి, ఆ సబ్లీజ్ కూడా క్యాన్సిల్ చేసామని కూడా గౌరవ సభ్యురాలకు తెలియజేస్తున్నాం. వెంకట్రావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా డైరీ మిల్క్ విజయ డైరీ గురించి ఇచ్చారు. దానికి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి కూర్చోబెట్టి అందులో మళ్ళీ ఏవైనా వాస్తవాలు ఉంటే సరిచేసి తప్పనిసరిగా ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టే ప్రశ్న ప్రభుత్వంలో ఉండదని ఈ సందర్భంగా తెలియచేస్తూ, తప్పనిసరిగా నంద్యాల డైరీ మీద నిరంతరం గొడవలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు ఆ డైరీని ఓపెన్ చేస్తే ఆ శిలాఫలకం కూడా తీసి పక్కన పడేశారు అధ్యక్ష. ఇంతకంటే ఇంకొక దారుణం ఏంటంటే ఆ డైరీకి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి సంబంధమే లేదు. ఆ డైరీ గురించి మాట్లాడడం కానీ ఆ డైరీకి హెల్ప్ చేయడం కానీ ఏమీ లేదు అధ్యక్ష. ప్రభుత్వం మారినంటే ఆయన విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేశారు, ఆయన విగ్రహం పెట్టాలి. సంబంధం లేనటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి విగ్రహం కూడా ఎంత దారుణంగా వ్యవహరించారు. ఇవన్నీ 2019-24లో జరిగినటువంటి ఘోరాలు, నేరాలు. ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అటువంటి ఘోరాలు, నేరాలు జరగకుండా చేయడం ఒక ఎత్తు అయితే, గతంలో జరిగినటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. నేను అఖిల ప్రియ గారికి మాటిస్తున్నాను, తప్పనిసరిగా ఎంక్వైరీ త్వరితగతంగా పూర్తి చేసి ఆ ఎంక్వైరీ సరిలేకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అంతకంటే ఏదైనా మంచి ఎంక్వైరీ ఉంటే కూడా వేసి తప్పనిసరిగా న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభ సమక్షంలో